కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది దేశంలో. ఏమంటారు, బీజేపీని మేము తొక్కేస్తున్నాం, బీజేపీ వెనక్కిపోతుంది, మోడీ మానియా అయిపోయింది దేశంలో, రాహుల్ గాంధీ మానియా నడుస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మొత్తం ఇట్లా లేపారు మీదికి, మొగుల మీదకి లేపారు రాహుల్ గాంధీ. మరి ఏడు మొగుల మీద ఎక్కడ హర్యానాలో కనిపిస్తలేదు కదా? ఎందుకు హర్యానాలో వైఫల్యం చెందాల్సి వచ్చింది? తెలంగాణలో మీరు చెప్పింది ఏంటిది, చేస్తున్నది ఏంటిది? తెలంగాణలో 6 గ్యారంటీలు, 420 హామీలు అన్నీ పోయినాయి. కర్ణాటకలో అదే అయింది. ఇక్కడ ఒకవేళ హామీలు అమలు కాలేదని అడిగితే దాడులు, ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు, అరెస్టులు, కంప్లీట్గా ఒక పోలీస్ రాజ్యం, ఎమర్జెన్సీ పరిస్థితిని రాష్ట్రంలో తీసుకొచ్చిర్రు. ఇవంతా కూడా దేశం చూస్తున్నది కదా, ప్రజలందరూ చూస్తున్నారు కదా దేశంలో. ఇవాళ రేపట్ల ఒక అప్పట్లెక్క లేదు కదా పరిస్థితి. చేతిలో సోషల్ మీడియా ఉన్నది, మీడియా ఛానళ్ళు ఉన్నాయి, చాలా మాధ్యమాలు చాలా ఉన్నాయి కదా సమాచారం చేరిపోవడానికి. కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లా ఉన్నది అని అధికారంలోకి వచ్చినప్పుడు కొద్ది రోజులన్నా కొద్దిగా పద్ధతిగా పనిచేయాలి, చెప్పిన మాటలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి, ఇచ్చిన హామీలను కొంతలో కొంత అమలు చేసే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ అవన్నీ ఏవీ లేవు. తెలంగాణలో డిపార్ట్మెంట్ అన్నీ కూడా పండుకోబెట్టిర్రు. ఒకటే ఒక డిపార్ట్మెంట్ పనిచేస్తున్నది, అది పోలీస్ డిపార్ట్మెంట్. కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నది. మిగతా డిపార్ట్మెంట్లు అన్నింటినీ మంచిగా జోగొట్టిరు, బజ్జో బజ్జో జోజో అని పాట పాడుకుంటా పడుకోబెట్టిర్రు. ఓన్లీ వన్ డిపార్ట్మెంట్ ఏదైతే పనిచేస్తున్నదో అది పోలీస్ డిపార్ట్మెంటు. దాంతో పని చేయించుకుంటా ఇప్పుడు మాట్లాడితే తీసుకుపోయేయాలి, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వేసుకుపోయేయాలి. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు లుకౌట్ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే స్థాయికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది అంటే ఇగో ఇట్లాంటి ఫలితాలే వస్తాయి, ఇట్లాంటి ఫలితాలే వస్తాయి. 35 కాడ ఆగాల్సి వచ్చింది. ఎందుకు? నియంతృత్వానికి దేనికి కానీ ఒక హద్దు అదుపు ఉంటుంది, పద్ధతి పాడు ఉంటాయి. గుడ్డెద్దు చేళ్ల పడ్డట్టు కథం మొదలుపెట్టిన కాంచెల్లి అధికారంలోకి వచ్చినాక మరుసటి రోజు నుంచి దాడులు, కేసులు, హత్యలు, ల్యాండ్ ఆర్డర్ ఉండదు, ఏం ఉండదు. దొరికినట్టు తీసుకుపోవాలి, లోపలేయాలి, లేకుంటే మనుషులను పెట్టి కొట్టియాలి, మీడియా మీదకి మనుషులను పంపించాలి, గూండాలను పంపించి కొట్టిపియాలి మీడియా ప్రతినిధులను. ఇవన్నీ దేశమంతా చూస్తుంది కదా. కేవలం ఇక్కడి రిఫ్లెక్షను తెలంగాణ అంటే ఒక మంచి పేరున్నది దేశవ్యాప్తంగా. సో ఖచ్చితంగా తెలంగాణ వైపు దేశమంతా చూస్తుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది. గత 10 ఏళ్ళు తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల నుంచి తెలంగాణ ఏందనేది ప్రపంచమంతా చూసింది, దేశం కూడా చూసింది. ఇప్పుడు ఖచ్చితంగా కూడా చూస్తూ ఉంటుంది తెలంగాణలో ఏం జరుగుతుంది. కొత్తగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది, ఏం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అక్కడ అనేది దేశమంతా చూస్తూ ఉంటుంది. చూస్తున్నారు కూడా, వాళ్ళు చూసిరు కాబట్టి ఇగో ఈడిదాకా ఆగిపోయింది. ఒక చేతుల రాజ్యాంగం పుస్తకం పట్టుకొని నేను రాజ్యాంగ పరిరక్షకుని, నేనే నేనే దేవుణ్ణి అని చెప్పినట్టుగా నేనే రాజ్యాంగ పరిరక్షకుని అని చెప్పుకుంటే సరిపోదు, కార్యరూపంలో కూడా కనిపించాలి. ఓన్లీ షోప్ టాప్కు చూయించుకోవడానికి కాదు రాజ్యాంగం చేతిలో పట్టుకోవడం. అక్కడ వాస్తవ పరిస్థితి ఏంది అనేది కూడా జనాలు అబ్జర్వ్ చేస్తారు. ఈ చేతిలో రాజ్యాంగం పట్టిర్రు, మరి ఈ చేతులు ఏం చేస్తారు? పోలీసు లాఠీ ఉన్నదా? ప్రజలను ఇట్లా ఆదుకుంటారా? ఆపన్నాస్తంగా ఉన్నదా? ఇది భస్మాసుర హస్తం అయిందా? ఇంకొక చెయ్యి ఇలా రాజ్యాంగం ఉంది కరెక్టే, ఇది రాజ్యాంగం కనిపిస్తుంది, మరి ఇంకో చెయ్యి కూడా ఉంటుంది కదా, ఆ చెయ్యి ఏం చేస్తుంది అని చూస్తారు కదా జనాలు. అవి చూసిర్రు కాబట్టే ఇక్కడ ఆగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నేల విడిచి సాము చేయడం బంద్ చేయాలి. నేనేదో ఎగురుతా, మొగుల మీద ఎగురుతా, వీడిని అరెస్ట్ చేస్తా, వాడిని అరెస్ట్ చేస్తా, మీడియా మీద దాడులు చేస్తా, ప్రశ్నించినోడిని తొక్కుతా, కొడుతాం, ఇదే గూండా రాజ్యం, ఇదే రాజ్యం అని చెప్తే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ పాలనలో కూడా ఇదే జరుగుతుంది. దాని మీదనే రాహుల్ గాంధీ పోయి కొట్లాడతాడు, ప్రియాంక గాంధీ పోయి కొట్లాడుతుంది, రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతారు. మరి ఇక్కడ మీరు చేస్తున్నది కూడా అదే కదా. సో దానికి మీకు డిఫరెన్స్ ఏంది? అప్పుడు ఎందుకు ప్రజలు మళ్ళీ నువ్వు వాడు కొడతాడు, వీడు కొడతాడు, ఆ కొట్టేటోతో వాడితో తన్నించుకుంటూ అయిపోతుంది కదా, మళ్ళీ ఇంకోని పిలిచి తన్నించుకున్నాడు ఎందుకు అని ఒపీనియన్కి వస్తారు కదా. వీడు ఆల్రెడీ తంతనే ఉన్నాడు కాబట్టి 2 తన్నులు తక్కువ తంతాడు. వీడు కొత్తోడు వస్తే మళ్ళీ కొత్తగా మొదలు పెడతాడు కాబట్టి తన్నులు అని కొత్తగా స్టార్ట్ అవుతాయి. ఇక అంటే మళ్ళీ మొదటికెళ్ళి తన్నుకు వస్తాడు. ఇక అప్పుడు చింతపండు చేయించుకోవాలి, ఎందుకురా బాబు మాకు తలకాయ నొప్పి అని జనాలకు కూడా కొంచెం ఉంటుంది కదా, ఆలోచిస్తారు కదా, జనాలు అర్థం చేసుకుంటారు కదా. సో వీడే నయం, ఇక మీకంటే వాడే నయం. ఇక ఉన్నోడే
ఆల్రెడీ ఉన్నోడు అయితే సరే వాడు ఎట్లా కొడతాడు ఎప్పుడు కొడతాడు ఏం చేస్తాడు అన్నీ తెలుసు అర్థమైనాయి. సో వాడే అచితంతో సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తని పట్టుకొస్తే వాడు మళ్ళీ రెడ్ వచ్చే మొదలాడే అన్నట్టు మళ్ళీ మొదటి కాంచెలు షురు చేస్తే మా తిప్పలు ఏం కావాలి మా గోసం కావాలని ఈ కాడికి వచ్చింది కథ కాంగ్రెస్. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పద్ధతి మార్చుకోవాలి. ఫస్ట్ ప్రజలకు ఏం చేస్తున్నాం మనము, మీడియాలో ఏమొస్తున్నది, దాన్ని ఎట్లా పరిష్కరించాలి అనేది ఆలోచించాలి. దానికి పరిష్కార మార్గం ఏందన్నది ఆలోచించాలి. అవి ఆలోచించకుండా పరిష్కార మార్గాలు ఆలోచించకుండా ఎవడు ప్రశ్నిస్తే వాడిని వేసుకొని పోతాం, దాడులు చేస్తాం, కొడతాం, లాగుల తొండలేస్తాం, ఇది చేస్తాం అది చేస్తాం. చూస్తారు జనాలు 100%. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. చాలా తెలివైన వాళ్ళు ప్రజలు. మీరు అనుకుంటారు 4 ఓట్లప్పుడు పైసలు ఇస్తే వాళ్ళు ఓట్లేస్తారు, ఇంకోటి చేసే పైసలు అవి కాదు, వాళ్ళు అన్నీ ఆలోచించే ఓట్లేస్తారు. నువ్వు 100, 1000, 10,000 నువ్వు ఎన్ని ఇచ్చినా వాళ్ళు ఎవరికి ఓటేయాలనుకుంటారు వాళ్ళకే ఇస్తారు. నువ్వు ఇచ్చినంత మాత్రం నీకేరు. కేవలం 10 నెలల కాలంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఎందుకు వచ్చింది? అసలు పనులు పక్కన పెట్టి కొసరు పనులు ముంగటేసుకున్నారు. నాకు చెప్పుకున్నాగా డిపార్ట్మెంట్ అన్నీ పండుకోబెట్టిర్రు. కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ను పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. పాపం వాళ్ళకు రాత్రి లేదు పగలు లేదు, వాళ్ళకి ఇచ్చే జీతాలు సరిగ్గా వస్తలేవట, టీఎల్ లేవు, డిఎల్ లేవు, ఆ సరెండర్స్ అడిషనల్ సరెండర్స్ వాళ్ళకి రావాల్సిన లక్షల రూపాయలని పక్కకు నొక్కిరు. పాపం పని మాత్రం గట్టిగా చేస్తున్నారు వాళ్ళతో. వీని వేసుకురా వాడిని వేసుకురా. ఒక దిక్కేమో ఇంకా వాళ్ళ గుండా బ్యాచ్, ఒకదికి పోలీస్ బ్యాచ్, ఇంకో దిక్కు గుండా బ్యాచ్, ఈ రెండే పని చేస్తూ ఉన్నాయి. సో ఆ తిప్పల మాకెందుకు అనుకున్నట్టున్నారు పాపం హర్యానా వాళ్ళు. ఆ తిప్పల మాకెందుకు, ఈ తలకాయ నొప్పి మాకెందుకు అనుకొని ఇగో ఇక్కడ 30 సీట్ల దగ్గర పండుకోబెట్టిరు. అయిపోయింది. నెక్స్ట్ మహారాష్ట్ర ఉన్నది, ఢిల్లీ ఉన్నది. అక్కడేం జరుగుతుంది? దీని ఇంపాక్ట్ 100% అక్కడ కూడా ఉంటుంది. తెలంగాణకు పక్కకే మహారాష్ట్ర వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు అవన్నీ కూడా అక్కడ ప్రజలు ఇంకా ఎక్కువ చూస్తారు, హర్యానా కంటే ఎక్కువ చూస్తారు. ఇవన్నీ కూడా ఇంపాక్ట్ 100% ఉంటుంది. ఇంకా ఈ సినిమా అక్కడ ఎలక్షన్ల ప్రచారం నడుస్తూ ఉంటుంది, ఇక్కడ హైడ్రా బుల్డోజర్లు తిరుగుతూ ఉంటాయి, ఇటు మూసీ నది బుల్డోజర్లు తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా నేషనల్ మీడియా తీసుకుపోయి అక్కడ వేసింది హర్యానాలో. ఇగో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు తెలంగాణ వాళ్ళు, వేస్తే ఇక్కడ హైడ్రా పేరుతో బుల్డోజర్లు వస్తున్నాయి, మూసీ నది అని బుల్డోజర్లు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఒక యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్లు క్రిమినల్స్ మీదకే పోయినాయి. ఇక్కడ పేదల మీదకి పోతున్నాయి హైడ్రా బుల్డోజర్లు, మూసీ నది బుల్డోజర్లు. ఇవన్నీ తీసుకుపోయి నేషనల్ మీడియా హర్యానాలో వేసింది. అయిపోయి మంచిగా నున్న గుండు గీకినట్టు అయింది. ఇప్పుడు ఏం చేస్తారు ఇక? అందుకే నేల విడిచి సాము చేయొద్దు. ఇప్పటికైనా నెక్స్ట్ మహారాష్ట్ర ఎలక్షన్ ఉంది, ఇప్పటికైనా ఏవైతే ఈ ఆగమ శివరాత్రి పనులు చేస్తున్నారో మీరు, అటు దున్క ఇటు దున్క అరెస్టులు, దాడులు, ఒక ఎమర్జెన్సీ పరిస్థితిని తీసుకొచ్చిర్రో అవన్నీ బంద్ చేస్తే, అవన్నీ పక్కకు పెడితే ఏమన్నా ప్రజలు కొంచెం అక్కడ 4 సీట్లు అటో ఇటో వచ్చే అవకాశం ఉంటుంది. లేదు మేము ఇట్లనే చేస్తాం, ఇవే దాడులు కేసు మనం చూస్తూనే ఉన్నాం. మొన్న ఒకరు అరెస్ట్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, నిన్న ఒక జర్నలిస్ట్ అరెస్ట్ అయ్యిండు. వరుస పెట్టి ఇదే పనిగా రోజు వీకెండ్ వచ్చిందంటే పోలీసులకు ఇదే పని. ఎందుకంటే వీకెండ్లో అరెస్ట్ చేస్తే కోర్టుకు హాలిడే ఉంటుంది కాబట్టి చక్కగా తీసుకుపోయి జైలు వేయచ్చు. ఏదో జడ్జి కోర్టులో సబ్మిట్ చేసి తీసుకుపోయి జైల్లో పెట్టవచ్చు. 1-2 రోజులైనా జైల్లో పెడతాడు, భయపడతాడు. జర్నలిస్టులు కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే 1-2 రోజులు జైల్లో పెడితే భయపడతారు, ఇంట్లో భయపడతారు. ఒక కేసు ఉన్నది మీద అని చెప్పి రేపటి రోజున మాట్లాడాలంటే కూడా వాళ్ళు భయపడతారు. అరే మా ఆల్రెడీ ఇదివరకే కేసు పెట్టిరు, ఇప్పుడు మళ్ళీ మాట్లాడతాం మనం అని చెప్పి భయపడి సైలెంట్ అవుతారు. గవర్నమెంట్ క్వశ్చన్ చేయడం ఆగిపోతుంది. ఇవన్నీ ప్లాన్ వీళ్ళది. ఆ ప్లాన్ తోటే వీకెండ్ వస్తే ఫ్రైడే సాటర్డే వీళ్ళ టార్గెట్ శుక్రవారం ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. చలో ఎత్తుకుర్రి ఏమంటారు, అదో సినిమాలు అందరూ రాగానే ఏంది ఉరికొచ్చి జీబేకి వెళ్తారు, ఏదో సినిమాలు ఉంటుంది. అట్లనే వీళ్ళది కూడా ఫ్రైడే ఈవినింగ్ రాగానే కదా వస్తారు అందరికన్నా జీబులకి, చలో ఉరుకుర్రి ఇక తిరుగుర్రి. దేశం మీద పడి తిరగాలి, ఫోన్లు ట్యాప్ చేయాలి, ఫోన్లు ట్రాక్ చేయాలి. ఇది మీరు చేస్తున్నది. ఏం చెప్పారు, ఏం చేస్తామని చెప్పారు? 6 గ్యారంటీలు, మహిళలకు పెన్షన్లు డబల్, మహిళలకు 2500, 15,000 రైతు భరోసా, రైతులందరికీ రుణమాఫీ. ఏడబోయినాయి. ఒకరికొకటి అని ఇచ్చిరా, ఏమని ఇచ్చిరా? ఏది లేదు. రుణమాఫీ అన్నారు 18,000 కోట్లు,
40,000 కోట్లది 18,000 కోట్లు చేసారు, మిగతా అని తీసి పెట్టారు. ఇంక 22,000 కోట్లు ఏడపోయినాయి. లేదు, అయిపోయింది, రుణమాఫీ క్లోజ్. రైతు భరోసా దిక్కు లేదు, యాసంగి స్టార్ట్ అయింది. ఆనకాలం పంటలు కోతకు వచ్చినాయి, యాసంగి కూడా కొందరు ఆల్రెడీ కొద్దిగా ముందు పంట వేసిన వాళ్ళు ఇప్పుడు యాసంగి పంటలు కూడా స్టార్ట్ చేస్తున్నారు. అది పోయింది. సో ఇవన్నీ కూడా దేశం గమనిస్తూ ఉన్నది, పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు గమనిస్తూ ఉన్నాయి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు కాదు. పిల్లి అనుకుంటుందట కళ్ళు మూసుకొని పాలు తాకుండా నన్ను ఎవ్వరు చూస్తలేరు అని చెప్పి. నిప్పుకోడి కూడా పోయి ఆ ఇసుకల తలబెట్టి నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటుందట. కానీ ఇప్పుడు చూస్తుంది, దేశం అంతా చూస్తుంది కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేస్తున్నటువంటి అకృత్యాలను దేశం అంతా క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తుంది అనేది మనకు ఈ ఎగ్జాంపుల్ తోటి హర్యానా తోటి అర్థమైంది. సో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పద్ధతి మార్చుకుంటే, దేశంలో పద్ధతి మార్చుకుంటే, రాహుల్ గాంధీ ఈ చెయ్యి మాత్రం చూపిస్తున్నాడు, సరే ఈ చేయిలో కూడా ఏముందో కరెక్ట్గా చూపించుకున్న నాడు ఇది రాజ్యాంగం ఉన్నది, మరి ఆ రాజ్యాంగాన్ని చెయ్యి అమలు చేస్తుందా లేదా అనేది కరెక్ట్ అది బయటకు కనిపించిన నాడు అప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రజలలో అవమానం వస్తుంది తప్పితే, అప్పటిదాకా ఇంకా మీరు బీజేపీని లేపడం తప్పితే కాంగ్రెస్కు వేరే ఆప్షన్ లేదు. కాంగ్రెస్ వాళ్ళు లేపుతున్నారు ఇప్పుడు బీజేపీని. వీళ్ళు చేసే చేష్టలతోటి, తెలంగాణలో వీళ్ళు చేస్తున్నటువంటి చేష్టలతోటి ఇక్కడ బీజేపీ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేయొచ్చు కాక కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నారు. అది ఓపెన్ సీక్రెట్. అందులో ఏం అరమరికలు దాపరికాలు ఏం లేవు. ఓపెన్గా ఇక్కడ ఉన్నటువంటి రఘునందన్ రావు, కిషన్ రెడ్డి, ఇతరత్ర ఒక ఎల్ఐడి మహేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ తప్ప ఇక్కడ ఉన్నటువంటి బీజేపీలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలలో 2 మినహా మిగిలిన వాళ్ళందరూ 14 మంది బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. 100% అది ఓపెన్ సీక్రెట్.